దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో నూతన నిబంధన గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఈ నూతన నిబంధన గురించి నా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 9:1 ధ్యానం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిను. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు నేను ఎక్కడుంది మీతో మరి వర్తమానం ఇస్తున్నానంటే, మరి హైదరాబాదు రాజేంద్ర నగర్ గుట్టలు కనిపిస్తున్న చూడండి, గుట్టలు. ఆ గుట్టలు కనిపిస్తున్న గుట్టలు అంటే ఇక్కడ గుట్టలు అంటారు. ఆ కనిపించే గుట్టల దగ్గరే నేను ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తూ పగల్లో బైబిల్ చదువుతూ దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అని ఒక కొత్తగా నేను యేసుని నమ్మినప్పుడు ఆ విధంగా నేను చేయడం జరిగింది. ఎందుకంటే అదే కొత్తగా అంటే అది 1982 సంవత్సరంలో అది నేను చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టాను రాజేంద్ర నగర్ చర్చిలో. ఇప్పుడు తెలంగాణ స్టేట్, అది రాజేంద్ర తెలంగాణ స్టేట్లో ఉంది. అయితే ఆ బైబిల్ చదివినప్పుడు బైబిల్లో గొప్ప అద్భుతాలు కనబడ్డాయి, నాకు గొప్ప అద్భుతాలు కనబడ్డాయి. అంటే రోగులు బాగు చేయడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం చూస్తుంటే నేను కూడా అలాగా వరాలు పొందాలన్న ఉద్దేశంతో నేను మరొకసారి చూడండి, ఆ కనిపించే గుట్టల మీదే ఒక రాత్రి అంతా నేను ఉండిపోయాను. అప్పుడు మా అన్నయ్య గారు జ్యోతి సాంబరాజ్ గారు నా తమ్ముడు ఎక్కడికి పోయారో అని చెప్పేసి వెతకడం మొదలుపెట్టారు. మరి దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ నేను ఇంటికి తిరిగి రావడం జరిగింది. అంటే రాజేంద్ర నగర్లో ఉండేవారు మా అన్నయ్య. అయితే ఈ కొత్త నిబంధనని చదివినప్పుడు నేను చాలా మరి బలపడ్డాను. అందుకే కొత్త వారికి మనం కొత్త నిబంధన చదవాలని చెప్పేసి అంటూ ఉంటాను. అయితే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేసి తృప్తిపరుస్తాడు. దెయ్యములు వెళ్ళగొట్టాలి, రోగులను బాగు చేయాలి అని బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి నేను అవి చేయాలి అనుకున్నాను. అంటే అది చేయాలంటే దేవుడు వరం ఇవ్వాలి, ప్రభువు యేసుక్రీస్తు వరం ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు నాకు ఆ వరం ఇచ్చారు, ప్రార్థన చేసే వరం. అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి. బైబిల్లో కూడా చక్కని మాట యేసయ్య చెప్పారు, నమ్మే బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును అని చెప్పేసి యేసు ప్రభు చెప్పారు కదా. నా నామం దెయ్యములు, దెయ్యాలు లేవని అనుకోకూడదంటే దేవుడు ఉన్నాడు అని అంటే దెయ్యం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే దెయ్యాలు ఉన్నాయని అనేక మంది సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా మరి అంగీకరించిన మాటలే. ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుడు లేడనేవారు చాలామంది దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి అంటూ ఉంటారు. మరి ఆ పల్లెటూరులో ఉంటాయి, కానీ ఇక్కడ టౌన్లో కూడా ఉంటాయి. నేను కూడా టౌన్లో ఉన్న పట్టిన వాళ్ళు కూడా నేను ప్రార్థన చేయడం జరిగింది. అనకాపల్లిలో ఒక మరి సహోదరికి దెయ్యం పట్టుకుని రాత్రి 12 గంటలు దాటిన ఆటో డ్రైవరు వచ్చేసి దెయ్యం పట్టుకున్న తర్వాత ఆ భర్త కొట్టేస్తున్నాడు. ఎందుకు కొట్టేస్తున్నాడు అర్థం కాలేదు. అప్పుడు పక్కన సహోదరుడు వెళ్ళాడు, ఆడికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాలేదు. అప్పుడు నాకు ఫోన్ చేసి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ ఎగిరిపోయింది. అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అందుచేత మీరు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అనేక దెయ్యములు దేవుడు ఎల్లగొట్టినట్లు రాయబడింది. కనుక నా యొక్క ఆశను దేవుడు నెరవేర్చి ఇప్పుడు దైవజనుడిగా నేను ఇప్పుడు ఏ ప్రాంతంలో పరిచయం చేస్తున్నానంటే ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, ఆ యొక్క ఏజెన్సీ అల్లూరు సీతారామరాజు జిల్లా అడవుల్లో పరిచయం చేస్తున్నాను. అలాగే ఒరిస్సా రాష్ట్ర అడవుల్లో కూడా పరిచయం చేస్తున్నాను. ఇది 1982 తర్వాత జరిగిన వాస్తవాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు 2025 కనుక దయచేసి మీరందరూ కూడా మరి బైబిల్ చదవండి. నా నినాదం ఏమిటంటే, మరి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, కీర్తనలు పాడండి. అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, పరలోకం ఇస్తారు, ప్రభువు మనల్ని దీవిస్తారు. అందుచేత బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, కీర్తనలు పాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అవర్ అడ్రస్ అపోజిట్ DDS మనోహర్ రాజ్ ఏజెన్సీ మిషనరీ AP India. అవర్ యూట్యూబ్ గాస్పల్ ట్రావెలర్ DDS ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.